మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రమేష్ పేరు ఖరారైంది. హైకమాండ్ చెప్పినట్లు తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని సింహాద్రి రమేష్ వెల్లడించారు. సీఎం జగన్ ఏం ఆదేశించినా చేస్తామని తెలిపారు. నా ప్రయాణం జగన్ వెంటే ఉంటుందన్నారు సింహాద్రి రమేష్. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బందరు పార్లమెంటు సభ్యుడిగా వెళ్తే అవనిగడ్డ నుంచి మోపిదేవి వెంకటరమణ పోటీ చేసే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గీత గీసి ఈ గీత దాటమాకంటే దాటడం మేము. కారణం ఏంటంటే గీత ఎటువంటి గీత అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి ఆలోచనలను జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు మంచిగా బతకాలని అభివృద్ధిలోకి రావాలని కోరుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఆయన చెప్పిన దాన్ని మేము కాదనెట్టానగలుగుతాం. పార్టీకి ఏది అవసరమైతే దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీగా పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. కాదన్నా నాకు ఇంకొక మనిషి ఉన్నాడు, నీకంటే మంచోడు, జనానికి పనిచేయగలిగే శక్తి ఉంది అంటే గౌరవంగా స్వీకరిస్తా, ఆయనతో పాటు ఉంటా. అంతేగాని ఇటువంటి తప్పుడు రాతలో తప్పుడు కోతలో కుయ్యటం, ఈ మన చంద్రబాబు నాయుడు గారు కోంచడం, వీళ్ళు కుయ్యటం అలవాటైపోయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరు ఖరారైంది. డీటెయిల్స్ ఏంటి? జనసేనాని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్ అనేది గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇద్దరు పేర్లు ప్రధానంగా పరిశీలన చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, అలాగే ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్, ఇద్దరు పేర్లు కూడా పరిశీలించారు. గత 4 రోజుల క్రితం 10 టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా మచిలీపట్నం ఎంపీ పేర్లకు సంబంధించి కూడా బ్రేకింగ్ కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సింహాద్రి రమేషే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అవనిగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేదంటే బందరు ఎంపీగా పోటీ చేయాలనేది అధిష్టానానికి సంబంధించి సీఎం జగన్ ఏ నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయమే నేను ఫాలో అవుతానంటూ కూడా సింహాద్రి రమేష్ చెప్పడం జరిగింది. అయితే అధిష్టానం తనను ఎంపీగా వెళ్లాలని దానికి సంబంధించినటువంటి విషయాన్ని, అలాంటి సమాచారాన్ని కూడా తనకు అందజేసిందంటూ కూడా సింహాద్రి రమేష్ చెప్పారు. వాస్తవానికి సింహాద్రి రమేష్ గత 4 రోజుల క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు, సీఎం జగన్ తో మాట్లాడారు. అయితే అవనిగడ్డ సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానంలో మరొక వ్యక్తి, కొత్త వ్యక్తి రాబోతున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ వస్తారా లేదంటే మరొక వ్యక్తి అక్కడికి వస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో దానికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సీఎం జగన్ పిలిపించింది ఎంపీగా పోటీ చేయాలని తనతో చెప్పినట్టుగా సింహాద్రి రమేష్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని బరిలోకి తీసుకురావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇప్పటికే గత ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో జాయిన్ అవుతున్నట్టు కూడా ప్రకటించారు. త్వరలో మచిలీపట్నంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో జాయిన్ అవుతానంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక నేతలకు సంబంధించినటువంటి పరిశీలన కూడా చేశారు. మొదట్లో వంగవీటి రాధా గనక పార్టీలోకి వస్తే అతనికి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ ఆ సంప్రదింపులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా కూడా రావట్లేదు. వంగవీటి రాధా కూడా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వని నేపథ్యంలో తర్వాత సినీ డైరెక్టర్ వివి నాయక్ కూడా వస్తారంటూ కూడా పార్టీలో ప్రచారం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాని నేపథ్యంలో ఇప్పుడు తర్వాత బందర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని పేరు కూడా పరిశీలించారు. అయితే పేర్ని నాని మాత్రం పూర్తిగా తాను రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు తాను పోటీ చేయనని కొంతకాలం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద కూడా చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సింహాద్రి రమేష్ ను వైఎస్ఆర్సీపీ అధిష్టానం తెర మీదకి తీసుకొచ్చింది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ ను దించాలని, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో అతన్ని పార్లమెంటు అభ్యర్థిగా దించాలంటూ కూడా ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని సింహాద్రి రమేష్ కూడా ఆల్రెడీ సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సింహాద్రి రమేష్ కూడా తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించిన నేపథ్యంలో దాదాపు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ ఖరారైనట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే ఇప్పటికే 10 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. అందులో 2 ఎంపీ అభ్యర్థులు, ఒకటి తిరుపతి ఎంపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆదిమూలంతో పాటు కర్నూలు
కర్నూలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం వీరిద్దరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ స్థానంలో కొత్త ఎంపీ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించాల్సి ఉంది. వీటితో పాటు కీలకమైనటువంటి ఎంపీ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో సీఎం జగన్ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి రమేష్ ను దాదాపు ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ దుర్గా.